హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తుందంటారు, నిజమేనా, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందామండి. పేరులోనే ఉందండి ఫ్రోజన్ షోల్డర్. సో ఏంటిది, మన షోల్డర్ జాయింట్ టైట్ అయిపోతూ ఉంది. మన షోల్డర్ జాయింట్ టైట్ అయిపోతూ ఉంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు తుంటి టైట్ కావట్లేదు, మోకాలు ఇట్లా టైట్ కావట్లేదు. మన షోల్డర్ ఏంటంటే 360 degrees మీరు ఇట్లా తిప్పచ్చు. మీరు ఏ జాయింట్నైనా ఇలా తిప్పచ్చా? తిప్పగలరా? ఇక్కడ తిప్పగలరా? ఇక్కడ తిప్పగలరా? ఇక్కడ తిప్పగలరా? మోకాల దగ్గర తిప్పగలరా? తిప్పలేరు. ఈ హిప్ జాయింట్, తుంటి జాయింట్ సేమ్గా ఉంటాయండి, ఇంచుమించు. ఎల్బో జాయింట్, నీ జాయింట్ ఒక రకంగా ఉంటాయండి. చెప్తున్నా మీకు అర్థం కావడానికి, బేసిక్ ఐడియా. సో హిప్ కూడా జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు లేదా అథ్లెట్స్ వాళ్ళు కొంచెం తిప్పగలరు, కామన్ పీపుల్ చేయలేరు. మనకి దేవుడు ఏంటంటే షోల్డర్ దగ్గర చాలా మూమెంట్స్ ఇచ్చాడు, కానీ స్టెబిలిటీ తక్కువ ఉంటుందండి. అందుకని ఇది జారుతూ ఉంటుంది. చూడండి, మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఎవరైనా ఒక్కళ్ళైనా ఉంటారు, ఈ షోల్డర్ నా గూడు జారింది అంటారు. మొన్న మ్యాచ్లో మన రోహిత్ శర్మ గారు, ఆయనకి జారింది, ఆయనకి అంతటా ఆయన సెట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే దేవుడు మనకి మొబిలిటీ ఇచ్చాడు, స్టెబిలిటీని కొంచెం తగ్గించాడు. సో స్టెబిలిటీ టాపిక్ నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ గురించి. డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో, హైపోథైరాయిడ్ పేషెంట్స్లో, గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో, పార్కిన్సోనిజం ఉన్న వాళ్ళలో, పక్షవాతం వచ్చిన పేషెంట్స్లలో, క్యాన్సర్ పేషెంట్స్లలో, ఎక్కువ రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్లో, వీళ్ళందరిలో మనము ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. సో ఎవరైనా ఓ 10 రోజులు హాస్పిటల్లో బెడ్లో ఉన్నారు, ఓ 4 రోజులు ఇంట్లో మంచం మీద ఉన్నారంటే ఈ భుజం స్టిఫ్ అయిపోతుందండి. ఈ భుజం స్టిఫ్ అయిపోతుంది. అప్పుడప్పుడు నేను రీహాబ్ సెంటర్కి వెళ్ళి ఐపీ విజిట్కి అప్పుడప్పుడు నన్ను పిలుస్తుంటారు. పేషెంట్ మంచం మీద పక్షవాతం వస్తే పక్షవాతంతో వాళ్ళకి షోల్డర్ ఒక్కొక్కసారి టైట్ అయిపోతుంది. అంటే వీళ్ళల్లోనే వస్తుందని కాదండి, ఏ పేషెంట్లో అయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సింపుల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలండి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఇట్లా పైకి అనడం, ఇట్లా అనడం, ఇట్లా అనడం, ఇట్లా అనడం, ఇట్లా సింపుల్ ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళు చేయాలండి. ఇట్లా ఓకేనా. షోల్డర్కి అయితే ఈ ఎక్సర్సైజెస్, ఇట్లా ముందుకు అనడము, ఇట్లా వెనక్కి అనడము, తర్వాత ఇట్లా టవల్ తీసుకొని ఇలా అనుకోవడము, తర్వాత కింద కొంగి ఇలాగా, ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవి. తర్వాత ఇలాగా మనకి ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని పార్క్స్ పెట్టారు, ఓపెన్ పార్క్స్లో కూడా ఉన్నాయి కొన్ని. సో ఇవి మీరు సింపుల్గా చేయొచ్చా అండి ఎక్సర్సైజెస్, ఓకేనా. తర్వాత ఇలాగా జస్ట్ సింపుల్ అయితే ఇవిదండి, ఏదో కలిపే టైప్, ఓకేనా. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్. ఒక టవల్ తీసుకొని ఇట్లా అనుకోవడం. సో ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఎవరిలో వస్తుందో చెప్పుకున్నాము, ఎక్సర్సైజెస్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజువల్గా అండి ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ కిందంటేనండి యాక్టివ్ మూమెంట్స్, ప్యాసివ్ మూమెంట్స్ రెండు తగ్గుతాయండి యూజువల్గా. అదే కఫ్ టైర్ పేషెంట్స్లో అయితే వాళ్ళంతటా వాళ్ళు చేయలేరు. మీరు నా వీడియోలో చాలాసార్లు చూసే ఉంటారు ఆల్రెడీ. చెయ్యి లేపండి అమ్మ అంటే ఇట్లా అంటే లేపలేరు వాళ్ళు, ఇట్లా లేపుతారు. వదిలేండి అమ్మ అంటే టప్ పడిపోతుంది. ఇట్లా లేపండి అంటే లేపలేరు వాళ్ళు. కఫ్ టేర్ ఉన్న వాళ్ళు, రొటేటర్ కఫ్ చినిగిన వాళ్ళు, రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోయిన పేషెంట్స్ చెయ్యి లేపండి అమ్మ అంటే ఇట్లా 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 అంటారు. ఈ చేత అయితే ఇట్లా లేపుతారు. నిదానంగా దించండి అమ్మ అంటే టప్ అని పడిపోతుంది. దాన్ని డ్రాప్ ఆర్మ్ సైన్ అంటాం. అది కండరాలు చినిగితే అట్లా వస్తుందండి. ఫ్రోజన్ షోల్డర్లో యాక్టివ్గా లేపినా, ప్యాసివ్గా అయినా అసలు వాళ్ళకి మూమెంట్సే రావు. షర్ట్ వేసుకోలేరు, జాకెట్ వేసుకోలేరు, గుండీలు పెట్టుకోలేరు. ఇవి వాళ్ళ ఇబ్బందులు, డైలీ ఇబ్బందులు. క్యాప్సూల్ టైట్ అయిపోయింది, కదలట్లేదు ఇక్కడ. సో ట్రీట్మెంట్ ఏంటి? ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఎక్సర్సైజెస్తో, ఫిజియోథెరపీతో తగ్గుతుందండి. కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళు ఆపరేషన్ థియేటర్ వరకు వస్తారు. కేవలం కొంతమంది మాత్రమే. ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలండి. మీరు కనుక మంచిగా ఎక్సర్సైజెస్ చేస్తూ, మీరు కనుక డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటిస్తూ, ఆయన ఇచ్చే మందులు వాడితే చాలామందికి తగ్గిపోతుందండి. అది 6 నెలలు పట్టచ్చు, 12 నెలలు పట్టచ్చు, కొంతమందికి 2 ఏళ్ళు కూడా పట్టచ్చు. అదేంటి సార్ 2 ఏళ్ళు కూడా పడుతుందా అంటే ఎస్, కొంతమందికి పట్టచ్చు. సరేనా అండి. సో ఎవరైతే కొంతమంది పేషెంట్లు ఏంటంటే అసలు ఫిజియోథెరపీ కోఆపరేట్ చేయరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ నేను ఫిజియోథెరపీ పోయినాక చాలా ఎక్కువైంది సార్, నా వల్ల కావడం లేదు సార్,
సో ఎంఆర్ఐలో ఒక్కోసారి కఫ్ కూడా జినిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి సర్జరీ ప్లాన్ చేస్తాం. ఓకేనా? సో లేదంటే మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా చాలా బెస్ట్ ఆప్షన్ అండి, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. నా యూట్యూబ్ వీడియోలో మీరు జస్ట్ ఫ్రోజన్ షోల్డర్ మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా ట్రీట్మెంట్ డాక్టర్ సాయి చంద్ర పేషెంట్ టెస్టిమోనియల్స్ అని కొట్టండి, పేషెంట్లు వాళ్ళ మాటల్లో చెప్పిన వీడియోలే ఉంటాయి. ఓకేనా? చాలా బాగా పనిచేస్తుంది. ఏం లేదు, ఆపరేషన్ థియేటర్లో వాళ్ళకి మత్తి ఇచ్చి సెడేట్ చేసి ఇట్లా రిలీజ్ చేస్తాం. చాలా మంచిగా వాళ్ళకి మూమెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? మళ్ళీ వాళ్ళు ఫిజియోథెరపీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళకి చాలా స్టిఫ్గా ఉంటుంది, వాళ్ళు చేయలేరు, అప్పుడు ఆర్థ్రోస్కోపీ ద్వారా రిలీజ్ చేస్తాం, క్యాప్సులార్ రిలీజ్, ఆర్థ్రోస్కోపీ క్యాప్సులార్ రిలీజ్ అంటాం. దానికి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి చేసిన తర్వాత. అంటే ఆర్థ్రోస్కోపీ జాయింట్ లోపల కెమెరా పెట్టి టీవీ మానిటర్లో చూస్తా నీట్గా రిలీజ్ చేస్తాం అనమాట క్యాప్సూల్ని, ఇన్ఫీరియర్ క్యాప్సూల్, యాంటీరియర్ ఇవంతా. సరేనా? సో వాళ్ళకి సర్జరీ తర్వాత మంచిగా ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది, వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మూమెంట్స్ వాళ్ళకి వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్రోజన్ షోల్డర్ గురించి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, థైరాయిడ్ పేషెంట్స్ కానివ్వండి, షోల్డర్ జాయింట్ని అశ్రద్ధ చేయొద్దు, ఎక్సర్సైజెస్ చేయండి, మీ డాక్టర్ గారు మీ ఫిజిషియన్ గారు చెప్పిన సలహాలు పాటించండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి, థైరాయిడ్ పేషెంట్స్ అయితే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రాస్కేసీ ఫ్యామిలీ ఫుడ్కి దూరంగా ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.